అనగా అనగా మిథిలా నగరంలో సీతాదేవి స్వయంవరం ఘనంగా ప్రారంభమైంది. రాజభవనం పూలతో, దీపాలతో అందంగా అలంకరించబడింది. ఎన్నో రాజ్యాల నుండి రాజులు, యువరాజులు వచ్చారు. సభ మధ్యలో ఒక మహా శివధనుస్సు ఉంచబడింది. అది చాలా భారీగా, దివ్యంగా మెరిసిపోతూ ఉంది. రాజు జనకుడు గంభీరంగా అన్నాడు, "ఈ శివధనుస్సును ఎవరైతే ఎత్తి వంచగలరో వారికి నా కుమార్తె సీత వరమాల వేస్తుంది." ముందుగా పలువురు రాజులు ప్రయత్నించారు. వారు ధనుసు దగ్గరకు వెళ్లి బలంగా లాగారు. కాని ఆ మహాధనుస్సు కదల్లేదు. ఒక్కరు కూడా దాన్ని ఎత్తలేకపోయారు. సభ మొత్తం నిశ్శబ్దంగా మారింది. రాజు జనకుడు కొద్దిగా ఆందోళన చెందాడు. అప్పుడు విశ్వామిత్ర మహర్షి రాముడిని చూసి చిరునవ్వుతో అన్నాడు, "రామా, ముందుకు వెళ్లి ధనుస్సును చూడు." రాముడు వినయంగా మహర్షికి నమస్కరించాడు. తరువాత సభ మధ్యకు నెమ్మదిగా నడిచాడు. సీతాదేవి రాజభవనం పైనుండి రాముడిని చూసింది. ఆమె హృదయంలో భక్తి, ఆనందం కలిగాయి. రాముడు శివధనుస్సు ముందు నిలబడ్డాడు. అందరూ ఊపిరి బిగపట్టి చూశారు. రాముడు ధనుస్సును ఎంతో సులభంగా ఎత్తాడు. సభలో ఉన్నవారు ఆశ్చర్యపోయారు. తరువాత రాముడు ధనుస్సును వంచడానికి ప్రయత్నించాడు. ఒక్కసారిగా ధనుస్సు పెద్ద శబ్దంతో విరిగిపోయింది. ఆ శబ్దం మిథిలా నగరం అంతటా మార్మోగింది. దేవతలు పూలవర్షం కురిపించారు. సీతాదేవి ఆనందంగా వరమాల తీసుకుని రాముడి దగ్గరకు వచ్చింది. ఆమె వినయంగా రాముడి మెడలో వరమాల వేసింది. సభ మొత్తం ఆనందంతో నిండిపోయింది. రాజు జనకుడు సంతోషంగా అన్నాడు, "ఇది దైవ నిర్ణయం. సీతకు శ్రీరాముడే సరైన వరుడు." లక్ష్మణుడు అన్నయ్యను చూసి గర్వంగా నవ్వాడు. విశ్వామిత్ర మహర్షి ఆనందంగా ఆశీర్వదించాడు. మిథిలా నగరం మొత్తం పండుగలా మారింది. పూలు, దీపాలు, మంగళ వాయిద్యాలతో ఆనందం వెల్లివిరిసింది. ఈరోజు మనం రామాయణంలోని ఒక అద్భుతమైన భాగాన్ని చూశాం. ధర్మం, భక్తి, ధైర్యం మరియు మంచితనం మనకు ఎప్పుడూ మార్గం చూపిస్తాయి. మరి తరువాతి భాగంలో ఇంకా ఎన్నో ఆసక్తికరమైన సంఘటనలు మనకోసం ఎదురుచూస్తున్నాయి. జై శ్రీరామ్! మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇంకా ఎన్నో అందమైన రామాయణ కథలతో మళ్ళీ కలుద్దాం.